కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ లీడర్లు. రాష్ట్రంలో ఈ నెలలో నిర్వహించే బస్సు యాత్రలు, రోడ్ షోలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసింది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. మరోవైపు ఆ పార్టీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్లు వారి నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. 10 ఏళ్లలో ప్రధాని మోడీ చేసిన పరిపాలనను ప్రజలకు వివరిస్తున్నారు ఎంపీలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు నష్టం కలిగించేలా ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు కోటలు దాటుతున్నా గాంధీ భవన్ దాటట్లేదన్నారు కిషన్ రెడ్డి. గతంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఆ నిధులను దారిమళ్లించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా విద్యారంగానికి అరకొర నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ భృతి కానీ, విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు పెంచే విషయంలో కానీ ఏమాత్రం వాళ్ళు కేటాయించిన నిధులు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు మాత్రం కోటలు దాటుతాయి తప్ప పనులు మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట దాటడం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బస్సు యాత్ర పోస్టర్ను రిలీజ్ చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు 5 బస్సు యాత్రలు చేయనున్నామన్నారు. ఈ యాత్ర రోడ్ షోలలో జాతీయ, రాష్ట్ర నేతలు పాల్గొంటారని తెలిపారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తిగా భాగస్వాములు ఉండే విధంగా తెలంగాణ ప్రజల యొక్క మద్దతు కూడగట్టడం కోసం, తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసము రాష్ట్ర శాఖ 5 యాత్రలు తెలంగాణలో నిర్వహించాలని, అది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని సర్వేలు వచ్చాక వాళ్లకు మనసున పడటం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు సంజయ్. శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు కలిసి లోపాయికారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాక అన్ని సర్వేలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ చెప్పుకుంటున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాకు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. మేము బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయలే. ఇలా మేము చెప్తున్నాం, బాగా చెప్తా, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటాం సింగిల్ గా, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటాం. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాయాత్ర చేశారు. సిరికొండ, కతలాపూర్, దూలూర్, అంబర్పేట, తండ్రియాల్, కలిగోట గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజలను కలిశారు. యాత్ర సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనానికి వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు ఎంపీ అరవింద్. నిజామాబాద్లోని కిల్లా రఘునాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అరవింద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోసారి నిజామాబాద్ ఎంపీ సీటును గెలిచి మోడీకి బహుమతిగా ఇస్తారన్నారు అరవింద్. భారతీయ జనతా పార్టీ ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో ఇంతకు ముందున్న మెజారిటీ కంటే పెద్ద మెజారిటీ తోటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం గెలవబోతా ఉన్నది. రాముడి ఆశీర్వాదంతో మెజారిటీ పెరుగుతుంది. ఆ పసుపు కోసం చేసిన సేవలకు కూడా ఆశీర్వాద బలంతో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీ సాధించి నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వబోతా ఉంది. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణకు సిద్ధమైంది బీజేపీ. వచ్చే నెల 4న హైదరాబాద్ విజయ సంకల్ప సభకు ప్రధాని మోడీ హాజరవుతారని తెలిపారు పార్టీ నేతలు. ఆ తర్వాత అమిత్ షా, నడ్డా సభలకు ప్లాన్ చేస్తున్నారు.